పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టం. అందుబాటులోకి సీడ్ యాక్సెస్ రహదారి, బకింగ్హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జి ప్రారంభించిన సీఎం. అమరావతిని దేశం మెచ్చేట్టు తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు. డిజైన్లను గ్రాఫిక్స్ అన్నవారు సిగ్గుపడేట్టు అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటన. జగన్ కర్నూలు పర్యటనలో పోలీస్ ఆంక్షలు లెక్క చేయని వైసీపీ శ్రేణులు. ఏపీలో ప్రశ్నించే వారిపైనే కేసులు పెడుతున్నారన్న మాజీ సీఎం. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి రేవంత్ భూమి పూజ. పేదల సొంతింటి కల నెరవేర్చే బాధ్యత ప్రభుత్వానిదేనన్న సీఎం. ఏలో పడిన రైతుల భూములకు విముక్తి కల్పిస్తామన్న రేవంత్. చేతబడులు చేయించే వారే అష్ట దిగ్బంధనంలో పడిపోతారని వ్యాఖ్య. రేవంత్ రెడ్డి కనిపించిన ప్రభుత్వ భూములన్నీ అమ్మేస్తున్నారన్న బీఆర్ఎస్. రాయదుర్గు పన్మక్తలో వేలం ఆపాలని సీఎంకు హరీష్ బహిరంగ లేఖ. పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా. లోక్సభలో 6 చరణాల వందే మాతర గేయం ఆలాపన. హాజరైన మోదీ, అమిత్ షా. ఉత్తరాఖండ్లో తాను ప్రసంగించిన వేదిక శుద్ధి చేయడంపై రాజ్యసభలో ఖర్గే ఆక్షేపణ. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నడ్డా హామీ. అమరావతి డిజైన్లు చూసి గ్రాఫిక్స్ అని ఎద్దేవా చేసిన వాళ్ళు ఇప్పుడు నిర్మాణాలు చూసి సిగ్గుతో తలదించుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. సీడ్ యాక్సెస్ రహదారి 2వ దశ ప్రారంభంతో ఓ మెట్టు మాత్రమే ఎక్కామన్న ఆయన త్వరలో ఎన్నో శిఖరాలు అధిరోహిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2028 నాటికి దేశం మెచ్చే రాజధానిగా అమరావతిని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ప్రకటించారు. రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టం పూర్తయింది. అమరావతికి రాజమార్గంగా చెబుతున్న సీడ్ యాక్సెస్ రహదారి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అమరావతి రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలవనున్న E3 సీడ్ యాక్సెస్ రోడ్ 2వ దశను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, అమరావతికి భూములిచ్చిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా సీడ్ యాక్సెస్ రహదారి రూట్ మ్యాప్ను పరిశీలించిన సీఎం తరువాత రహదారి పైలాన్ ఆవిష్కరించారు. బకింగ్హామ్ కెనాల్ పై 82 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని కూడా ప్రారంభించిన ముఖ్యమంత్రి అనంతరం రైతులతో కలిసి స్టీల్ బ్రిడ్జ్ పై నడిచారు. హైదరాబాద్ను మించిన మహానగరం నిర్మించాలనే సంకల్పంతో అమరావతికి శ్రీకారం చుట్టామన్న చంద్రబాబు రాజధానికి అమరావతి పేరు సిఫార్సు చేసింది రామోజీరావు అని గుర్తు చేశారు. అమరావతికి 190 కిలోమీటర్ల ఔటర్, 96 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డును కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారా రాజధానికి రాజమార్గం ఏర్పాటు చేసుకున్నామన్న సీఎం అత్యాధునిక సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నామని చెప్పారు. అమరావతి ఏ విధంగా ఉంటుందనే దానికి ప్రపంచంలో ఎక్కడా లేని సిటీగా ఉండాలంటే నో పోల్స్. ఏ సర్వీస్ కూడా రావాలంటే రోడ్డు కట్ చేసే పనే ఉండదు. అన్ని కూడా డక్ట్స్ పెట్టేశాం. కరెంటు కూడా పైన వైర్లు కనపడవు. ఏసీ కూడా సెంట్రల్ డిస్ట్రిక్ట్ కూలింగ్ పెట్టాం. గ్యాస్ కూడా సిలిండర్లు రావు. పిఎన్జి ఉంటుంది. కరెంటుతో వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. నీళ్లు రాబోయే సంవత్సరం పోలవరం పూర్తి చేస్తాం. నేరుగా గ్రావిటీతో కృష్ణా డెల్టా పారడమే కాకుండా అమరావతి ఒక పక్కన కృష్ణా నీళ్లు, ఇంకో పక్క గోదావరి నీళ్లు, రెండు చూస్తే అమరావతి మొత్తం నీటి సమస్య ఉండదు. అసెంబ్లీ, హైకోర్ట్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ అన్ని కూడా ఐకానిక్ బిల్డింగ్స్ అన్ని క్రియేట్ చేశాం.
దానికి కూడా ఎగతాళి చేశారు. ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అన్న వాళ్ళు, ఆ గ్రాఫిక్సే నిజమైతే ఏమవుతారో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాజధాని నిర్మాణానికి 40,000 ఎకరాలు కావాలన్న జగన్ తరువాత మాట తిప్పేయడం బాధించిందని సీఎం ఆక్షేపించారు. రైతుల సహకారం లేనిదే అమరావతి లేదన్న ఆయన చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం చేసి అమరావతిని కాపాడారని కొనియాడారు. రాష్ట్రానికి సెంట్రల్ ప్లేస్ 40,000 ఎకరాలు ఉండాలి, 50,000 ఎకరాలు ఉండాలి, మనం కూడా నష్టపోవడానికి లేదని చెప్పి పూర్తిగా దానికి ఆమోదించిన వ్యక్తి ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను నాటకాలు చేసి ఎన్నికలు అయిన తర్వాత 3 రాజధానులు అనే పేరుతో 3 ముక్కలాట ఆడితే నాకైతే చాలా బాధ కలిగింది. మీరు ఎంత సఫర్ అయ్యారు నేను చూశాను. చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే ఉద్యమం అమరావతి రైతుల ఉద్యమం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అమరావతి చరిత్రలో రైతులకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి చాప్టర్ ఉంటుంది. అమరావతిలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నిర్మాణానికి చేపట్టి తిరుపతి తర్వాత అంత పెద్ద ప్రాముఖ్యత ఉన్న దేవాలయం అమరావతిలో ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. మిగిలిన దేవాలయాలు, చర్చిలు కానీ, మసీదులు కానీ అవన్నీ వస్తాయి. మొన్న ఒక ఆయన చెప్పాడు, సీడ్ యాక్సెస్ రోడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఆపడానికి ఎవడి తరం కాదు, ఇది వన్ సైడ్ గా అన్స్టాపబుల్ అని. సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఆనుకుని నిర్మించిన 9 టవర్లలోని 216 క్వార్టర్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. మంత్రులతో కలిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్లను సందర్శించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లను ఆధునిక లైఫ్ స్టైల్ కి తగినట్లుగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. ఏనుగుల ఆవాసాలు రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్వతీపురం, మన్యం, పలమనేరు ప్రాంతాల్లో ఏనుగుల వల్ల జనావాసాలకు ఎదురవుతున్న ఇబ్బందులపై దృష్టి సారించామని చెప్పారు. విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్టులో నిర్వహించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో కేంద్ర అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్తో కలిసి పవన్ పాల్గొన్నారు. కర్ణాటకతో ఒప్పందం కుదుర్చుకుని 4 కుంకే ఏనుగులు తీసుకుని వచ్చామని తెలిపారు. కుంకే ఏనుగులు 15 ఆపరేషన్లలో పాల్గొన్నాయన్న డిప్యూటీ సీఎం 70% పంట ప్రాణ నష్టాన్ని నివారించడంలో విజయవంతమయ్యాయని వెల్లడించారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా తీసుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. Government's responsibility alone. It must become a people's movement by engaging communities. We are implementing same through Hanuman. We should reach a situation where a farmer should be able to cultivate without fear. A village should receive timely warnings. So forest team should have the best tools and training, and wildlife should have a safe and connected habitats. I would like to let us remember the success of conservation is not keeping a wildlife away from people. It is creating a future where people and wildlife can safely share the same landscape. Let's build a future where development has a conscience, conservation has a purpose, and both our people and wildlife have a place in our tomorrow. ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. కర్నూలు జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖత్ తర్వాత మాట్లాడిన ఆయన వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. మొదట ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి ర్యాలీగా జైలుకు జగన్ బయలుదేరగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడుగడుగున ఆంక్షలు ఉల్లంఘించారు. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేశారు. రోడ్లపై డీజే శబ్దాలతో డాన్సులు చేశారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను స్తంభింపచేసి హంగామా సృష్టించారు. కర్నూలు శివారు బళ్ళారి చౌరస్తా వద్ద, హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిపై గంటల తరబడి డీజేలు పెట్టుకుని పార్టీ ఫ్లెక్సీలతో అత్యుత్సాహం ప్రదర్శించారు. పంచలింగాల చెక్పోస్టు వద్ద ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు కాన్వాయ్ త్వరగా వెళ్లాలని సూచించిన సీఐ వాహనానికి అడ్డుగా నిలబడి ఆందోళనకు దిగారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి కర్నూలు జైలుకు 38 కిలోమీటర్ల దూరానికి 5 గంటల సమయం తీసుకున్న జనం అవస్థలు మాత్రం పట్టించుకోలేదు. జిల్లా జైలు పరిసరాల్లోనూ వైసీపీ శ్రేణులు హంగామా సృష్టించాయి. పోలీస్ బారికేడ్లు తోసుకుంటూ జైలు గేటు వరకు దూసుకెళ్లారు. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి అని అంటే, బాధితులకు ఎవరైనా అండగా నిలబడితే వారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే కేసులు, ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఏకంగా నిలదీసిన వ్యక్తి తాను ఎమ్మెల్యే అయినా కూడా అర్ధరాత్రి పూట 100 మంది పోలీసులను తీసుకొని వచ్చి ఇంట్లోకి జరబడి మరీ అరెస్ట్ చేసి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం. గాంధీ పుట్టిన దేశంలో ఇవాళ ప్రజాస్వామ్యం కూని అయిపోయి పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
పేదల సొంతింటి కల నెరవేర్చే బాధ్యత తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. వేల కోట్ల రూపాయల విలువైన స్థలంలో ఇందిరమ్మ ఇళ్ల టవర్లు నిర్మించబోతున్నామని తెలిపారు. 22A పడిన ప్రజల భూములకు విముక్తి కల్పిస్తామని చెప్పారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం హోమాలు చేస్తుంటే రాష్ట్రం ఎండిపోవాలని కొందరు నేతలు పక్క రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేయించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ క్యూరు పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కూకట్పల్లిలోని ఖరీదైన హౌసింగ్ బోర్డు స్థలంలో ఇందిరమ్మ టవర్లకు మంత్రులతో కలిసి సీఎం భూమి పూజ చేశారు. హైదరాబాద్ క్యూరు పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్లతో 18 టవర్లను హౌసింగ్ బోర్డు నిర్మించనుంది. ఈ టవర్లకు ప్రభుత్వం 807 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. భూమి పూజ అనంతరం సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో పేదలకు తొలి విడతలో 1,00,000 ఇళ్ల నిర్మాణం చేయబోతున్నామని తెలిపారు. పేదల సొంతింటి కల నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. హైదరాబాద్లో కోట్ల రూపాయల విలువైన భూములను పేదలకు అందిస్తున్నామని సీఎం వెల్లడించారు. ఇది చాలా విలువైన భూమి. నువ్వు ఇక మన మాట ఇచ్చినాం, కట్టాల్సిందే. మొదటి వరుస 1,00,000 ఇల్లు కట్టాల్సిందే. ఆ ఇళ్ళ రాజీవ్ స్వగృహాలు కడితే పేదోళ్ళకి కొంత లాభం అయింది. మళ్ళా ఎవ్వరు ఇండ్లు ఇయ్యలేదు. కట్టాలంటే కుక్కట్పల్లినే ఇవాళ 11 ఎకరాల భూమి ఎత్తికి ఎక్కడ ఉండేటోళ్ళకి అక్కడనే ఇండ్లు కట్టాలని ఒక మంచి సంకల్పంతో అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నాడు. భూమికి మీ దగ్గర ఒక్క రూపాయి తీసుకుంటలేం. కట్టడానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది, ఒక 5-6 లక్షలు మీరు ఇస్తారు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా రద్దు చేయమని నేను అధికారులకు చెప్తున్నా. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తీసుకోవద్దు. ప్రజల భూమి పొరపాటున 22A జాబితాలో పడితే వారి భూమి వారికే ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సబ్ నంబర్లు ఇప్పించి సమస్య పరిష్కరిస్తామని వివరించారు. మీరు కొనుక్కున్న భూమి ఏదైనా కారణం చేత 22A పడి ఉంటే మీరు కొనుక్కున్న భూమి ఏడికి పోదు, 1 ఇంచు కూడా ఏదికి పోదు. మీకు భరోసా ఇస్తున్నా. మీ భూమి మీకు అధికారులతో మాట్లాడి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు అన్ని ఆదేశాలు ఇస్తా. ఒక్క సర్వే నెంబర్లు 500 ఎకరాలు ఉంటే కోర్టు ఆర్డర్ ఇస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం 22A ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెడుతున్నారు. అందుకే బై నెంబర్లు ఇచ్చి కేసున్న 2 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటే ప్రభుత్వ భూమి ఉంటే వాటిని పక్కన పెట్టి మిగతా మీరు కొనుక్కున్న భూములు, మీరు కట్టుకున్న ఇండ్ల భూములు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు 100% మీకు మంచి జరిగేటట్టు చేస్తా. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. రాష్ట్రం ఎండిపోవాలని కొందరు పక్క రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేయించారని ఆరోపించిన సీఎం ఆ పూజల వల్ల వారే అష్టదిగ్బంధనంలో పడతారని అన్నారు. అన్ని ఉన్నా కూడా ఒక్కోసారి అల్లు నోట్ల శని ఉన్నది అన్నట్టు ఉంటుంది. కేసీఆర్ పరిస్థితి కదే. అన్ని ఆయనకున్న అల్లు నోట్ల శని ఉండే ఆయన మింగేసాడు. ఇవాళ మింగనీకి అఘోర పూజలు చేస్తున్నారు. చేతబడి చేస్తున్నారు. ఏది పక్క రాష్ట్రాలకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు, 25 ఏళ్ళు తెలంగాణలో ఉన్నోళ్ళు చేతబడి పూజలు చేస్తారా? బుద్ధి సక్క లేకపోతే చేతబడి కూడా తిరగబడుతుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అవుతుంది. ఏం లేదు, అదే తిరగబడి మిమ్మల్ని అష్టదిగ్బంధం చేస్తుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. గత ప్రభుత్వ పథకాలకు అదనంగా సంక్షేమం అందిస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం దేశంలో లౌకిక వర్గాలకు మనుగడ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అంటే సెక్యులర్ పార్టీ అని, హిందూ ముస్లింలను 2 కళ్లలా చూస్తుందని తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కొమరంభీం భవన్లో మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్లో సీఎం పాల్గొన్నారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్లను కాంగ్రెస్ ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ వస్తే మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా చెప్పారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 1 నియామకాల ఊసేలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ఎంపీ వైద్యుడిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిని చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వచ్చాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశామని తెలిపారు. గ్రూప్ 1, 2, 3, 4 పోస్టుల విషయంలో కోర్టులో పోరాడి ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించి ఎన్నికలు గెలవాలని చూస్తున్నారని, వారి ఆటలు తెలంగాణలో సాగనివ్వమని రేవంత్ రెడ్డి అన్నారు. एसआईआर के नाम से इस देश का देशभक्तियों का वोट हटाने के लिए कुछ लोग जीतने के लिए कोशिश कर रहा है. वेस्ट बंगाल में, बिहार में, आने वाले दिनों में उत्तर प्रदेश में हर जगह में ऐसी कोशिश कर रहा है. बोल रहे थे परसों कुछ लोग बंगाल हासिल हो गए, अभी तेलंगाना हासिल करने वाले. बंगाल में दीदी आपको छोड़ दिया भाई, यहाँ पर ऐसा कोई खामोश बैठने वाला नहीं है. इलेक्शन कमीशन ऑफ इंडिया, ईडी, इनकम टैक्स, सीबीआई, एसआईआर सब मिले तो भी आपको नहीं जिताने देंगे. तेलंगाना में हर वोट बहुत कीमती है, सोने से भी ज्यादा कीमती है वोट. वोट हक गया, सब कुछ गए समझो. वोट हक निकालने के लिए, धोखा देने के लिए कुछ लोग कोशिश कर रहे हैं. उन लोगों को कामयाब नहीं होने देना है.
ఎస్ఐఆర్ ప్రక్రియలో దాదాపు 21% ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు సరైన బాధ్యత తీసుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణమని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు, పార్లమెంటు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు వెంటనే జిల్లాలకు వెళ్లి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమీక్షలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎస్ఐఆర్ పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని మంత్రులకు సూచించారు. పకడ్బందీ కార్యాచరణతో ముందుకు వెళ్లకపోతే పార్టీ ఉపేక్షించదని సీఎం హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలో 73 లక్షల ఓట్లు తొలగిపోయే పరిస్థితి ఉందని ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. మొత్తంగా 1,30,00,000 పైగా ఓట్లు ప్రభావితమయ్యే పరిస్థితి ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు అత్యంత ప్రమాదకరమని, ఇతర రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి కనిపించిన ప్రభుత్వ భూములన్నింటినీ అమ్మేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నాడు ప్రభుత్వ భూములు పెద్దలు ఇచ్చిన జాతి సంపద అని ఉపన్యాసాలు దంచిన సీఎం ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ వేలం వేస్తూ ప్రజల ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కంచగచ్చిబౌలి, లగచెల్ల, ఉర్దూ యూనివర్సిటీ, తాజాగా రాయదుర్గ్ ఇలా ఎక్కడికక్కడ భూములు అమ్మేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాయదుర్గ్ పన్మక్త గ్రామంలోని 10.63 ఎకరాల హెరిటేజ్ భూమిని ఈ నెల 17, 21 తేదీల్లో టీజీఐఏసీ వేలం వేయడానికి సిద్ధం కావడాన్ని తప్పుపట్టారు. 2020లో ఇదే భూములకు రక్షణ కోరుతూ కోర్టుకెళ్లిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక థర్డ్ పార్టీ హక్కులు సృష్టించేలా వేలానికి ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. ఈ భూమిపై యాజమాన్య వివాదాలు, హెరిటేజ్, వక్ఫ్ భూముల అంశముందని, కోర్టు వివాదాలు ఉన్నాయని వివరించారు. భూమి ఎవరిదో తేల్చకుండా వేలం ఎలా వేస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే వందే మాతరం గేయంలోని మొత్తం 6 చరణాలను ఆలపించిన అనంతరం స్పీకర్ సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సాధారణంగా సమావేశాలు ముగిసే రోజు సభ పనితీరు, ఉత్పాదకతను వివరిస్తూ స్పీకర్ చేసే ముగింపు ప్రసంగం ఈసారి జరగలేదు. సభ వాయిదా పడిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సభలో కాసేపు ఉన్నారు. ఈ సమావేశాలు ఆద్యంతం విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లాయి. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థులపై లాఠీచార్జ్, అయోధ్య విరాళాల చోరీ వంటి అంశాలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాల సభ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. విద్యార్థులపై లాఠీచార్జ్కు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. అటు రాజ్యసభ కూడా నిరవధిక వాయిదా పడింది. విపక్ష సభ్యుల నిరసనల మధ్య మైనింగ్ చట్ట సవరణ బిల్లును సభ ఆమోదించింది. చివరకు వందే మాతరం ఆలపించిన అనంతరం చైర్మన్ రాధాకృష్ణన్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఉత్తరాఖండ్లో ఇటీవల తాను ప్రసంగించిన వేదికను బీజేపీ నాయకులు శుద్ధి చేశారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ హోమం నిర్వహించడం సహా వేదికను శుద్ధి చేయడం ద్వారా అంటరానితనాన్ని ప్రోత్సహించారని రాజ్యసభలో వివరించారు. అలాంటి వారిపై వెంటనే అంటరానితనం నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని ఖర్గే డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాజ్యసభాపక్ష నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది అందరికీ బాధాకరమైన విషయమన్న ఆయన ఇలాంటి చర్యలను బీజేపీ ఏమాత్రం ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిస్తామని సభకు హామీ ఇచ్చారు. అనంతరం చైర్మన్ సిపి రాధాకృష్ణన్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. बड़े दुख के साथ कहना पड़ता है, मैं हल्द्वानी में पब्लिक स्पीच में रामलीला स्टेज पे भाषण किया और लाखों लोग वहां पर थे. उस वक्त मैंने किसी समाज का, किसी धर्म का नाम नहीं लिया, सिर्फ लोगों के समस्याओं को वहां पर बताया. लेकिन मेरे स्पीच होने के बाद कल बीजेपी के लोग सब मिलके हवन करके उस स्टेज का शुद्धिकरण करने का काम किए. इज इट द वे इन डेमोक्रेसी? हाउ यू आर प्रोटेक्टिंग द कॉन्स्टिट्यूशन? जो माननीय खड़गे जी ने कहा है, ये सच में बहुत ही दुखदाई विषय है. और ये दुखदाई सिर्फ कांग्रेस पार्टी के लिए नहीं, ये दुखदाई हम सब के लिए है. आपने कहा है हम इसकी तहकीकात भी करेंगे. जो भी बात हुई है उसकी तहकीकात जरूर होगी. लेकिन मैं स्पष्ट करना चाहता हूं, इस तरह की एक्टिविटी को भारतीय जनता पार्टी कभी भी सब्सक्राइब नहीं करती है. मैं भर्त्सना भी करता हूं और राष्ट्रीय अध्यक्ष जी इसको गहराई से देखेंगे भी. लेकिन आपकी भावनाओं को जो ठेस पहुंची है वो सच में हम सब के लिए खेद का विषय है.
దేశ చరిత్రలో తొలిసారి ప్రభుత్వం పార్లమెంటులో చర్చ జరగాలని కోరుకుంటే విపక్షాలు పారిపోయాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎద్దేవా చేశారు. ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో ఉభయ సభల ఉత్పాదకత చాలా పేలవంగా ఉందని మండిపడ్డారు. లోక్సభ ఉత్పాదకత కేవలం 19%, రాజ్యసభ ఉత్పాదకత 39%కి పరిమితమైందని రిజిజు వెల్లడించారు. ఈ సమావేశాల్లో 12 బిల్లులు ఆమోదం పొందినట్టు తెలిపారు. దురదృష్టవశాత్తు ఒక్క బిల్లుపై మాత్రమే ఉభయ సభలో చర్చ జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడమే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా మారిందని రిజిజు ఆరోపించారు. ప్రతిపక్షాలు చర్చ నుంచి పారిపోయాయన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యలను కాంగ్రెస్ కొట్టిపారేసింది. వాస్తవానికి మోదీ ప్రభుత్వమే భయపడిందని, లోక్సభ నుంచి పారిపోయిందని కాంగ్రెస్ విమర్శించింది. ఈ సమావేశాల్లో ప్రతిపక్షాల ఐక్యత స్పష్టంగా కనిపించిందని కాంగ్రెస్ నేతలు జయరాం రమేష్, గౌరవ్ గొగోయ్ అన్నారు. లోక్సభ నిరవధికంగా వాయిదా పడిన రోజు మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సభలో కనిపించారని విమర్శించారు. 11 ఏళ్ల క్రితం వ్యాపం కుంభకోణంతో పార్లమెంటు సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టకపోగా ఇప్పుడు యువత సమస్యలపై సభ నడవలేదని చెప్పారు. ప్రభుత్వం చట్టాలు చేస్తున్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మోదీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు ఖేలో ఇండియాకు కేంద్రం అనుమతి ఇచ్చిందని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. తెలంగాణలో 12 రోజుల పాటు ఖేలో ఇండియా స్పోర్ట్స్ నిర్వహిస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి మాండవీయతో ఢిల్లీలో సమావేశమైన మంత్రి తెలంగాణకు ఖేలో ఇండియా క్రీడలు కేటాయించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఖేలో ఇండియా క్రీడలు ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. సీఎం రాసిన ఆహ్వాన లేఖను కేంద్ర మంత్రి మాండవీయకు అందించామని వాకిటి శ్రీహరి తెలిపారు. భుజానికి ఆపరేషన్ చేయించుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న హాస్పిటల్లో చేరిన ఆయనకు డాక్టర్లు ఆర్థోస్కోపిక్ సర్జరీని విజయవంతంగా చేశారు. 2-3 నెలల విశ్రాంతి తీసుకుంటే గాయం పూర్తిగా నయమవుతుందని కిమ్స్ డాక్టర్లు తెలిపారు. పశ్చిమ ఐరోపాలో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అరుదైన ఖగోళ వింత ఆవిష్కృతమైంది. స్పెయిన్, ఐస్లాండ్ దేశాల సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. పగటిపూటే ఒక్కసారిగా దట్టమైన చీకట్లు అలుముకోగా ఆయా ప్రాంతాల ప్రజలు, పర్యాటకులు విస్మయానికి గురయ్యారు. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేయగా దాదాపు 2 నిమిషాల 13 సెకండ్లు పగలు కాస్త రాత్రిగా మారిపోయింది. ఈ అపూర్వ ఘట్టాన్ని కళ్లారా తిలకించేందుకు స్పెయిన్కు 60 లక్షల మంది పర్యాటకులు తరలివచ్చారు. లక్షలాది మంది పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని స్పెయిన్ ప్రభుత్వం 25 వేల మంది పోలీసులు, 100 విమానాలు, హెలికాప్టర్లతో భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ ప్రాంతంలో మళ్లీ 2027 ఆగస్టు 2న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పోర్చుగల్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, నార్వేలలో కూడా సూర్యగ్రహణాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. మహారాష్ట్రలో శిరోమణి అకాలీదళ అధినేత, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై కత్తిదాడి జరగడం కలకలం రేపింది. నాందేడ్లోని గురుద్వార్ మాతా సాహిబ్ దేవన్జీ ముగ సందర్శనకు వచ్చిన బాదల్పై ఒక వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆయన చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. దుండగుడిని అడ్డుకునే క్రమంలో ఆయన భద్రతా సిబ్బందికి కూడా గాయాలైనట్లు సమాచారం. వెంటనే బాదల్ను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాదల్పై దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానం ప్రమాద ఘటనలో పైలట్ డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో ఎయిర్ ఇండియా అప్రమత్తమైంది. తమ సంస్థలో పనిచేసే పైలట్లందరికీ విధిగా డోప్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ప్రయాణికుల భద్రత ధ్యేయంగా తమ పైలట్లందరికీ డ్రగ్స్ స్క్రీనింగ్ తప్పనిసరి చేస్తూ ఎయిర్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీసీఏ నిబంధనల ప్రకారం విమానయాన సిబ్బంది తొలిసారి డ్రగ్స్ పరీక్షలో పట్టుబడితే రిహాబిలిటేషన్ కేంద్రానికి పంపుతారు. రెండోసారి పట్టుబడితే 3 ఏళ్లు లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. మూడోసారి కూడా పట్టుబడితే లైసెన్స్ రద్దు చేస్తారు.